గురుగారు, ప్రత్యవాయ దోషం అంటే ఏమిటి? ఒక కోరికను సాధించటం కోసం ఒక దీక్షను చేపడతాం. నవాహ దీక్ష 9 రోజులు అమ్మవారిని వసంత నవరాత్రుల్లో, శరద్ నవరాత్రుల్లో అర్చించే విధానం. ఇప్పుడు ఈ సాధన చేసే క్రమంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము, అశౌచ నివారణము, సత్సంగము. ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ దీక్షను నివర్తించగలిగితే నీకు సత్ఫలితం అందుతుంది. కానీ మానవ మాత్రులమైన మనం ఆ సాధన చేసే క్రమంలో అప్పుడప్పుడు కొన్ని నియమాలను తప్పుతుంటాం, తెలుసో తెలియకో. ఇలా నియమాన్ని తప్పితే దీక్ష సఫలం కాదు. మరి నియమాన్ని తప్పకుండా దీక్ష చెయ్యలేము. ఏమిటి పరిష్కారం అంటే, నియమం తప్పటము ప్రత్యవాయు దోషమైతే ఆ దోష పరిహారానికి భగవన్నామాన్ని మించినటువంటి సాధన లేదని తెలియజేశారు. ఎప్పుడైతే పొరపాటున నియమం నువ్వు తప్పావన్నటువంటి భావన నీకు కలుగుతుందో అప్పుడు ఏ దీక్ష అయితే నువ్వు చేస్తున్నావో ఆ దేవతను ఆరాధిస్తూ ఆ నామాన్ని గట్టిగా చెప్పి ప్రయత్నం చేయి, జపించే ప్రయత్నం చేయి. గోపికలంతా కాత్యాయని వ్రతం చేస్తూ ఉన్నారు. వారంతా నీళ్లలో స్నానం చేస్తూ వస్త్రాలను ఒడ్డున వదిలేశారు. ఇలా స్నానం ఆచరించటం ఆ వ్రతము నియమానికి భంగం చేస్తుంది. అందుకే ఆ చీరలన్నీ ఎత్తుకెళ్ళిన కృష్ణ పరమాత్మ గోపికలతో అంటాడు, మీ వ్రత భంగం కాకుండా మిమ్మల్ని కాపాడటం కోసమే, మిమ్మల్ని కటాక్షించటం కోసమే నేను మీ వస్త్రాలను అపహరించాను. అలా భగవత్ కృప నీ మీద ఉంటే ఆ నామాన్ని నువ్వు చెప్పటం వల్ల ఆయన యొక్క కటాక్షాన్ని పొందగలుగుతూ నువ్వు ప్రత్యవాయు దోషాన్ని పోగొట్టుకోగలుగుతావు. ఎలాగూ దోషాన్ని పోగొట్టుకోవడానికి నామం ఉంది కదా అని చెప్పి దోషాన్ని కావాలని ఆచరిస్తే ఏ దేవుడు నిన్ను రక్షించడు.